భోజన ప్రియులందరికీ నమస్తే అండి. ఈరోజు టిఫిన్కి బియ్యం పిండితో అట్లు చేశాను. ఇవి చాలామందికి తెలిసే ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఎప్పుడో ఒక్కసారి మాత్రమే చేసుకుంటున్నాము. కానీ మా చిన్నతనంలో పొద్దున టిఫిన్కి అయినా, సాయంత్రం స్నాక్ అయినా, లేదంటే జ్వరం వచ్చినప్పుడైనా, ఏమీ తినబుద్ధి కానప్పుడైనా, సందర్భం ఏదైనా కానీ ఈ అట్లు మాత్రం ఖచ్చితంగా ఉండేవి. చాలామందికి అప్పుడు ఇడ్లీ దోశ చేసుకోవడం ఎక్కువ తెలియదు. ఒకవేళ ఇడ్లీ దోశ ఎప్పుడైనా తినాలి అంటే బయట కొనుక్కోవడమే ఉండేది. ఇప్పటికీ కూడా ఏమీ దొరకని పల్లెటూర్లలో ఈ అట్లు చేసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపులే. ఒక కప్పు బియ్యం పిండిని తీసుకొని అందులో కొంచెం సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత కారము, కొంచెం తరిగిన కరివేపాకు, ఒక కప్పు ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఒక కప్పు బియ్యం పిండికి 3 కప్పుల వాటర్ పోసుకొని మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మరీ ఎక్కువ పల్చగా చేసుకోవద్దు, అలాగని మరీ చిక్కగా చేసుకోవద్దు. ప్యాన్ వేడైన తర్వాత ప్యాన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గ్లాస్ తీసుకొని, లేదంటే లోతుగా ఉన్న గరిటె తీసుకొని మనం మొత్తం తిప్పుకుంటూ పోసుకోవాలి. ఇలా అట్టు పోసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం సేపు 2-3 నిమిషాలు మూత పెట్టుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. అట్టుని మంచిగా 2 సైడ్ల క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకొని తీసేసుకోవడమే. ఇలా మనకు కావాల్సిన అట్లు పోసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోతుంది. ఈ అట్లకి ఎలాంటి చట్నీ అవసరం లేదు, డైరెక్ట్గా అట్లానే తినేసేయచ్చు. అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఎలాంటి పప్పులు నానబెట్టాల్సిన పని ఉండదు, ఎలాంటి మిక్సీ రుబ్బాల్సిన పని ఉండదు. ఈజీగా 10 నిమిషాల్లో అయిపోతుంది. ఈ అట్టు చాయ్లో ముంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ అట్లు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే కూడా కామెంట్ చేయండి. రొట్టె పెంక పైన కాకుండా ఇట్లా నాన్ స్టిక్ పెనం పైన అయితే కొంచెం ఈజీగా తొందరగా అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఒక గుద్దేసేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.